హలో ఎవ్రీవన్, నేను ఉషా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పటిదాకా మీరందరూ నన్ను చాలా వరకు సపోర్ట్ చేశారండి. నేను అసలు ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తల్లో మా వాళ్ళందరూ నన్ను ఏడిపించారు. నీ ఛానల్ ఎవరు చూస్తారు, నువ్వు చెప్పేవన్నీ అంత యూస్ఫుల్లా, ఇలా అందరూ చాలామంది ఎగతాళి చేశారు. కానీ దానికి భిన్నంగా మీరందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు. అలాగే నేను చెప్పిన చిట్కాలు కానివ్వండి, నేను చెప్పిన ఫర్టిలైజర్స్ అవి మీ అందరికీ చాలా బాగా పనిచేశాయని తెలిసి నేను చాలా ఆనందపడ్డాను. సో అలాగే ఇప్పటి వరకు మనం మొక్కల్ని కుండీల్లో ఎలా పెంచుకోవాలి అనేది నేర్చుకున్నాం కదా. ఇక మీదట నేలలో ఎలా పెంచాలి అనేది కూడా నేర్చుకుందాం. నాకు కూడా దాని మీద పెద్దగా నాలెడ్జ్ ఏం లేదండి. ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ మనం ఇక్కడ నేర్చుకున్న పాఠాలు అక్కడ ఏమైనా ఉపయోగపడతాయా అనేది చూడాలి. సో నాకు కూడా ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు. చిన్నప్పుడు మా పెద్దనాన్నగారు, మా అమ్మమ్మ, తాతయ్య వీళ్ళందరూ చేసేవాళ్ళండి. నీళ్ళ మొక్కలు పెంచేవాళ్ళు. సో అవి కొంచెం కొంచెం గుర్తున్నాయి. అండ్ అలాగే మా అక్క వైజాగ్లో ఉంది కదండి, తను కూడా నేల మీదనే తన గార్డెన్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. సో నాకు ఏమైనా డౌట్ వస్తే తనని అడుగుతూ ఉంటాను. తన వీడియో కూడా మన ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి. వాళ్ళ గార్డెన్ని కూడా మీలో చాలామంది చూశారు. అండ్ ఇంకా కొత్త వాళ్ళు మరి యాడ్ అయ్యారు కదా, వాళ్ళందరూ కూడా ఒకసారి చూడండి. సో తనని ఇన్స్పిరేషన్గా నేను తీసుకుని ల్యాండ్లో కూడా స్టార్ట్ చేయాలని డిసైడ్ చేసుకున్నాను. అది చిన్నది, దానిలో చేయాలా వద్దా అని ఇన్ని రోజులు కొంచెం ఆలోచించాము. బట్ ఇప్పుడు ఏంటంటే అక్కడ కూడా చుట్టుపక్కల చాలామంది స్టార్ట్ చేసుకుంటున్నారు. సో ఇంకా మేము ధైర్యంగా అక్కడికి వెళ్ళొచ్చు అని ఒక చిన్న ఆశతో మొదలు పెట్టాలనుకున్నాము. బట్ దీనికి కొంచెం టైం ఉందండి. ఆల్మోస్ట్ డిసెంబర్ వరకు టైం ఉంది. సో ఆ డీటెయిల్స్ అన్నీ నెక్స్ట్ చూసేయండి, స్కిప్ చేయకండి. మీలో చాలామందికి యూజ్ అవుతాయి. ఇన్ని రోజులు మీరు చాలా చాలా సపోర్ట్ చేశారు నాకు. ఇక మీదట కూడా మీ సపోర్ట్ నాకు తప్పకుండా ఉంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా స్థలం దగ్గరికి బయలుదేరామండి. మీకు కూడా చూపిస్తాను ఎలా ఉంది ఏంటి ప్రస్తుతం అనేసి. ఇలా ఎప్పుడన్నా సరే మేము బయలుదేరేటప్పుడు కొంచెం ఎర్లీగా బయలుదేరుతామండి. ఎర్లీగా బయలుదేరితే మనం ఊరు నుంచి బయటికి వెళ్ళేసరికి మనకి ట్రాఫిక్ అది లేకుండా ఉంటుంది. మేము ఉన్న దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఇది 25 కిలోమీటర్స్ వస్తుందండి. ట్రాఫిక్ లేకుండా కనుక బయలుదేరితే మోస్ట్లీ ఒక హాఫ్ అన్ అవర్లో రీచ్ అయిపోతాం. సో అంత దగ్గరలోనే ఉంది. ఎక్కువ టైం అయితే పట్టదనమాట. ఇది టువర్డ్స్ వరంగల్ వెళ్ళే వైపు ఉంటుందండి. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఏరియా అంతా ఎలా ఉంది ఏంటి అనేది. మా దగ్గరలో ఇలా తోటలు కూడా ఉన్నాయండి, మామిడి తోటలు ఉన్నాయి. కొంతమంది ఇప్పుడిప్పుడే ఎవరికి వాళ్ళు ప్లేస్ని కొంచెం నీట్గా చేసి తర్వాత అందులో ఏమన్నా సరే ఒక డెవలప్మెంట్ అనేది చేసుకుంటున్నారనమాట. కొంతమంది మొక్కలు పెడుతున్నారు, కొంతమంది 1-2 గదులు వేసేసి అలా చుట్టూ ప్రహరీ గోడలా కట్టేసి వదిలేసుకుంటున్నారు. బట్ నేనైతే ఇలా ప్లాన్ చేసుకుందామనే అసలు అది కొనుక్కోవటం కూడా. కాకపోతే ఇన్ని రోజులు ఏంటంటే ఇది కొంచెం చిన్న ప్లేస్, కొంచెం పెద్దది ఉంటే బాగుండు అనేసి వెయిట్ చేశాం. కానీ అది ఇప్పుడిప్పుడే అయ్యేటట్టుగా లేదు. హైదరాబాద్లో మనం ప్లేస్ కొనడం మాటలు కాదు కదండి, రకరకాలు చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ అదీ కాక ఇంకా అంతకంతకి టైం వేస్ట్ అయిపోతుంది తప్ప దొరకట్లేదు. మనకి టైం వేస్ట్ అయిన కొద్దీ మనం సిటీ నుంచి దూరంగా వెళ్ళాల్సి ఉంటుంది. సో అది కూడా కౌంట్ అవుతుంది కాబట్టి ఇంక లేదు, ఈ చిన్నదానిలో అయినా సరే చేసుకుందామని మొదలుపెట్టామండి. ఇది మేము కొనేటప్పటికే ఆల్మోస్ట్ వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే ఒక 20 ఏళ్ల నుంచి ఇది ఇలా ఖాళీగా వదిలేసి ఉంది ల్యాండ్ అని చెప్పారు. ఇలా ఖాళీగా వదిలేసిన తర్వాతే వాళ్ళు లేఅవుట్లు వేసి అమ్ముతూ ఉంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే కదండి. అంటే ఇక్కడ పంటలు పండట్లేదనో ఏదో ఒక రీజన్ చూపించుకుని వాళ్ళలా లేఅవుట్స్ వేసి అమ్ముతూ ఉంటారనమాట. సో అట్లా యాక్టివిటీ అనేది ఇక్కడ ఆగిపోయిందనమాట. అంటే ఇక్కడ అసలు యాక్టివిటీ అనేది జీరో ఉంది. అంటే మనం మొక్కలు పెంచడానికి తగినటువంటి క్లైమేట్ అనేది అసలు ఇక్కడ లేదు. కాబట్టి నేనేం చేశానంటే ఈ సమ్మర్లో అంటే ఏప్రిల్ ఎండింగ్లో అట్లా వెళ్ళేసి అసలు ఒకసారి మన హద్దు వరకు అంటే మా ప్లేస్ వరకు ఇలా ఎరువు పోయించి అది భూమితో పాటు మిక్స్ చేయించానండి. ఇంకా చాలా పని ఉంటుందండి. పెద్ద పెద్ద రాళ్ళున్నాయి. తర్వాత ఈ మొక్కలకి సంబంధించినటువంటి విత్తనాలు కూడా ఉండిపోతాయండి. అవి కూడా మనం క్లియర్ చేసుకోవాలి. సో అంటే మెత్తగా సాఫ్ట్‌గా ఉండేలాగా చూసుకోవాలి. సో అయితే మేము ఇప్పుడు ఆ పని అయితే చేయట్లేదు. ఎందుకంటే
మేము ఇంకొక 6 మంత్స్ వరకు ఎలాంటి శుభకార్యాలు చేయడానికి లేదండి. మా మావయ్య గారు రీసెంట్‌గా అంటే నవంబర్‌లో ఎక్స్‌పైర్ అయ్యారు. సో, నెక్స్ట్ నవంబర్, డిసెంబర్ వరకు మేము ఎలాంటి శుభాలు చేయడానికి లేదనమాట. కానీ ఇది మటుకు కంపల్సరీగా ఇప్పుడు నేను చేసుకోవాల్సిన పని గాబట్టి, జస్ట్ ఇంకా కొబ్బరికాయలు అలాంటివి పూజా కార్యక్రమాలు ఏమీ లేకుండా జస్ట్ ఆ ఎరువు వేసేసి భూమిని కొంచెం తవ్వినట్టుగా చేసి మిక్స్ చేసి వదిలేసామండి. ఎందుకు చేశాను అనేది కూడా ఇప్పుడు చెప్తాను మీకు. ఇప్పుడు ఈ ఎండకి బాగా ఎండుతుంది ఒకటి. మనం భూమిని తవ్వి వదిలేస్తాం గదండీ! వదిలేసినప్పుడు బాగా ఎండుతుంది. అండ్ అలాగే ఈ ఎరువుని దాంట్లో మిక్స్ చేస్తున్నాం కాబట్టి రేపు వర్షాలు పడ్డాక కొంచెం వానపాములు అవి ఆహ్, ఏర్పడడానికి అంటే అవి భూమిలో నుంచి రావడానికి అవకాశం ఉంటుంది అనేసి ఈ ఒక్క పని మటుకు చేశాము. బట్ ఇంకా ఎలాంటి ప్రోగ్రామ్స్ కానీ, ఎలాంటి పనులు కానీ చేయడానికి లేదండి. సో, డిసెంబర్ వరకు మనం వెయిట్ చేయాల్సిందే. ఆ తర్వాత నేను నెక్స్ట్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడాను మీకు అప్డేట్స్ లాగా ఇస్తూ ఉంటాను. సో, ఎవరికన్నా యూజ్ అవుతుంది ఇలా చేసుకునే వాళ్ళకి అనేసి ఒక చిన్న ఐడియా కోసం అని చెప్పి ఈ క్లిప్పింగ్స్ యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు మేము తీసుకున్న ఏరియాకి మొత్తం 5 ట్రక్కులు పోయిచ్చాను. 5 ట్రక్కుల ఎరువు పోయించామండి. ట్రక్ వచ్చేసి 1200 అలా చెప్తున్నారు వాళ్ళు. ఎరువు ఒకటే. మళ్ళా మనకి ఆ ట్రాక్టర్ తీసుకొచ్చి పోసినందుకు గాను 400 అండి. మొత్తం 1600 పడిందనమాట. అంటే మనం బేరం చేసుకోవాలి, వాళ్ళు చెప్తారు రేటు. బట్ మనం కొంచెం ఎక్కువ పోయించుకున్నాం అనుకోండి, వాళ్ళు దాన్ని బట్టి కొంచెం తగ్గిస్తారు రేట్ అనేది. సో, ఇక్కడ ప్రస్తుతానికి మా ప్లేస్ ఉన్న దగ్గర ఈ రేట్ నడుస్తోందనమాట. సో, అట్లా నేను ఒక 5 ట్రక్కులు పోయించి ప్రస్తుతానికైతే కలిపేసి భూమితో పాటు దున్నించి పెట్టానండి. అలాగా ఇలా దున్నించుకోవడం వల్ల ఏమవుతుందంటే చక్కగా ఆ భూమి అంతా ఆరుతుంది. అలాగే నెక్స్ట్ పడేటువంటి వానలకి చక్కగా మనకి వానపాములు అవి పుష్కలంగా తయారై ఉంటాయండి. అండ్ మైక్రోబ్స్ కూడా చక్కగా ఉత్పత్తి అయ్యి ఉంటాయన్నమాట. మనం మొదలుపెట్టే టైంకి చక్కగా ఇంకొకసారి మళ్ళీ ఎరువు పోయించి, మళ్ళా ఇలా పైకి కిందకి కలిపేసామనుకోండి, ఇంకా మనకి ఈ సాయిల్ అనేది చక్కగా రెడీ అవుతుంది. అయితే ఈ సాయిల్ పైన ఇప్పుడు ప్రస్తుతానికి పని ఏదైతే జరుగుతుందో దీనిపైన మళ్ళా నేను ఒక 2, 3 అడుగుల వరకు మట్టిని పోయించుకోవాల్సి ఉంటుందండి. ఇది కొంచెం లోతుకుందనమాట. బట్ అసలు యాక్టివిటీ స్టార్ట్ అయిందనుకోండి, మనం ఒక 2, 3 అడుగులు మట్టి పోసుకున్న పైన మళ్ళా ఇలాగే చేసుకుంటాం కాబట్టి పైనుంచి కింద దాకా అనమాట. ఒక 3, 4 అడుగుల వరకు మనకు ఒక బెడ్ లాగా తయారవుతుందండి. సో, అది చాలా చక్కగా మొక్కలవి మనకి పెరగడానికి అవకాశం ఉంటుందనమాట. అండ్ తర్వాత నేనింక ఈ రాళ్ళు అవి అన్నీ ఏరించేసి అప్పుడు పని మొదలుపెట్టుకుంటాను. సో, ఈలోపు ముఖ్యంగా మనం చేసుకోవాల్సిన పనుల్లో ఇదొకటండి. ఇది కూడా మా అక్కని అడిగే చేస్తున్నాను. సో, నాకు తను ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇస్తూ ఉంటుందండి. ఇలా చేసుకున్నారనుకోండి చాలా చక్కగా మనకి భూమి అనేది తయారవుతుంది. ఇదిగోండి ఇలా పెద్ద పెద్ద రాళ్ళవి ఉన్నాయన్నమాట. 2 ప్లాట్స్ అండి. ఇది 34, 35 ఇవి 2 మావన్నమాట. సో, చాలా చిన్న ప్లేసే కానీ ట్రై చేస్తున్నాం ఏదో. మా పనంతా అయిపోయాక వర్షం స్టార్ట్ అయిందండి. మరి మేము వెళ్ళిపోయాక పెద్ద వాన పడిందో ఏమో తెలీదు. బట్ అప్పటి వరకైతే ఎండంతా మాకే ఉంది. మేము ఇంక బయలుదేరే టైంలో వర్షం స్టార్ట్ అయిందనమాట. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది కదా! మీరు తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఈ వీడియో ఎవరికన్నా యూజ్ అవుతుందేమో మీ ఫ్రెండ్స్‌లో కానీ, మీ ఫ్యామిలీలో కానీ వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఓకేనా? ఇక మీదట ల్యాండ్ అప్డేట్స్ కూడా వస్తూ ఉంటాయండి. ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి చూస్తూ ఉండండి. మరిన్ని అప్డేట్స్‌తో మళ్ళీ కలుద్దాం.